సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. అన్న ఈ వీడియోలో కనబడుతున్నది మా నాయన. ఇతని మా మాటలు సరిగా రావు. ఇతను ఎక్కడ కనబడ్డా ఈ నెంబర్లకు కాల్ చేయండి అన్న. 60 సంవత్సరాలు ఉన్నటువంటి తన తండ్రి ఇంటి నుంచి తప్పిపోయాడని ఒక కుమారుడు హైదరాబాద్లోని ప్రతి గల్లీ తిరుగుతున్నాడు. తండ్రి కోసం ఆయన వెతకని ప్రాంతం అంటూ లేదు. అయితే సుమన్ టీవీని ఆశ్రయించాడు. సుమన్ టీవీలో వీడియో ఇవ్వడం ద్వారా తన తండ్రి వీడియో చూసి ఎక్కడున్నా కూడా చుట్టుపక్కల వారు గుర్తిస్తారనేటువంటి ఒక ఆశతో ఆయన నేరుగా హైదరాబాద్లోని సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన సమస్య ఏంటి, ఎందుకు వారి తండ్రి ఇంటి నుంచి తప్పించుకున్నాడు కనుక్కుందాం. నమస్తే అండి. ఏంటి, ఏం పేరు మీ నాన్న పేరు? ఈరియా. ఓకే, ఎక్కడుంటారు మీరు? మేము ఉండేది ఇక్కడ బోరబండ సార్. బోరబండ సైడ్ త్రీ హైటెక్ హోటల్ దగ్గరలో ఉంటాం సార్, నూర్ మసీద్ పక్కన. ఆయన అప్పుడప్పుడు ఊరికి వెళ్తా అంటుంటాడు. అప్పుడప్పుడు పోయి వస్తుంటాడు ఒక్కోడే. కాకపోతే ఈ మధ్యలో కొంచెం మతి సమస్య పోతుంది, కొంచెం టెన్షన్ ఆవేశం చేస్తుంటాడు. నేను ఊరికి పోయి కొంచెం ఊర్లో కొంచెం పని ఉంటే వెళ్ళొచ్చాను. నేను వెళ్తా అంటే ఈ ఎండకి ఆడికి వెళ్ళకు నాన్న, ఈ ఎండ దెబ్బకి ఆడని పడిపోతావు, కొంచెం పక్షవాతం బీపీ పేషెంట్ కదా, పక్షవాతం మనిషి, నువ్వు మాటలు సరిగా రాలేవు. ఓసారి ట్రైన్ మిస్ అయ్యి 3-4 రోజుల తర్వాత కూడా రిటర్న్ వచ్చాడు ఆయన. దానివల్ల ఎటు వెళ్ళొద్దని చెప్పా. అంతకుముందు కూడా ఇలాగే 3 రోజులు వెళ్ళాడు. ఎటు వెళ్ళావు నాన్న అంటే ట్రైన్ దిగలేకపోయాను, ఆదిలాబాద్ దాకా పోయి వచ్చాను బిడ్డ అన్నాడు. సర్లే ఇలాగే వెళ్ళాడేమో, ఒక ట్రైన్ ఆడైనా మిస్ అయ్యాడేమో అని 5-6 days దాకా అట్నే కంప్లీట్ కూడా ఇవ్వలేదు. 7 days నుంచి కంప్లీట్ ఇచ్చాం. ఇప్పటికి తప్పిపోయి ఎన్ని రోజులు? 13 రోజులు సార్. 13 రోజులు అవుతుంది. 13 రోజులు అవుతుంది. ఎక్కడ ఎలాంటి జాడ లేదు సార్. ఖమ్మం, మదిర, ఇటు నల్లగొండ ఆ రైల్వే స్టేషన్లు అవన్నీ పోస్టర్లు అంటించుకుంటా చూసుకుంటూ వచ్చాం సార్. ఏంటి ఆ పోస్టర్లు చూపించండి. ఓకే, బుక్యా ఏరియా, 67 సంవత్సరాలు. అంటే మీ సొంత ప్రాంతం ఏంటి? ఓకే, వరంగల్ మొబ్బాద్ సార్ మాది సార్, వరంగల్ మొబ్బాద్. అక్కడ కూడా వెతికారా మీ ఊర్లో కానీ చుట్టుపక్కల మండలాల్లో? చుట్టాలలో అందరినీ అడిగాం కూడా, ఎక్కడ రాలేదు, వెళ్ళలేడు, ఎక్కడికి వెళ్ళాడు కూడా. వెళ్తే ఊరికి మా అక్కోళ్ళ బావోళ్ళ ఇంటికి వెళ్తాడు, లేకపోతే మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాడు సార్. ఏంటి అనుమానం మీకు ఇప్పుడు? ఎట్లా అనుమానం ఏం లేదు సార్, ట్రైన్ మిస్ అయ్యాడు. ఆయన ట్రైన్ మిస్ అయ్యాడు అనేది తెలియదు, ట్రైన్ ఎక్కాడో లేదో తెలియదు, లేక ఈ హైదరాబాద్లో కొంచెం మతి సీమితమై గల్లీలలో తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు సార్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసి ఈ వీడియో చూసి ఎవరైనా ఫోన్ చేయగలుగుతారేమో అని ఆశతో వచ్చాం సార్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం సార్. పోలీసులు కూడా వెతుకుతున్నారా? పోలీసులు కూడా వెతుకుతున్నారు సార్. ఆరోగ్యం ఆయనకి మతి స్థిమితం సక్రమంగా ఉండదు, మాటలు కూడా చక్కగా చెప్పలేడు సార్. ఆయన మాట్లాడే మాటలు అవతల వ్యక్తి అర్థం చేసుకోలేడు. కొంచెం పక్షవాతం మనిషి కదా, దానివల్ల కొంచెం మాటలు తడబడతాయి, నత్తి వస్తాయి. ఫోన్ నెంబర్ ఏదన్నా ఏమి తీసుకుంటుందా సార్? ఫోన్ నెంబర్ ఇప్పుడు మీ నెంబర్స్ కానీ ఇంట్లో వాళ్ళ నెంబర్స్ కానీ ఫోన్ నెంబర్స్, సెల్ నెంబర్స్ ఏమన్నా గుర్తుంటాయి? గుర్తుండే సార్. ఇప్పుడు మీ అడ్రస్ ఏంటి అంటే ఆయన చెప్పగలిగే అంట తెలివితేటలు? సైడ్ బోరబండ అయితే చెప్పగలడు సార్. బోరబండ హైదరాబాద్ చెప్పగలడు. బోరబండ హైదరాబాద్ అని చెప్పగలడు సార్. ఏ రంగు దుస్తులు వేసుకోన్నారు ఆయన? వైట్ షర్టు, పంచ వేస్తాడు సార్. పంచ కట్టుకుని ఉంటాడు, టవల్ ఉంటది, ఇలా టవల్ ఉంటుంది, పంచ ఉంటుంది, షర్ట్ వైట్ షర్ట్ వేసుకెళ్ళాడు ఆ రోజు. వైట్ హెయిర్ ఉంటుంది, మీసాలు కూడా అది వైట్ లైట్ గా బట్టతల ఉంది కూడా సార్. దయచేసి ఎక్కడైనా చూసిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయగలుగుతారేమో అని ఆశ సార్. ఎక్కడెక్కడ గాలించారు ఇప్పటి వరకు? మేము ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి మనం ఖమ్మం నుంచి మదిర, క్యాజిపేట వరకు, ఇటు నల్లగొండ నుంచి ఇప్పుడు లోకల్ రైల్వే స్టేషన్లో కూడా అన్ని పోస్టర్లు అంటించాం సార్. ఏమైనా గొడవ జరిగిందా? గొడవ ఏం లేదు, ఊరికి వెళ్తాననే మాటే చెప్పి వెళ్ళాడు సార్. మీరు ఊరికి వెళ్తుంటే నేను కూడా వస్తాను బిడ్డ అన్నాడా? నేను ఊరికి వెళ్ళొచ్చి 2 రోజుల తర్వాత నేను వెళ్తానంటే ఎండలు బాగున్నాయి, మనం ఇంకో నెల 2 నెలల్లో పోయేది ఉంది, అప్పుడే పోదామంటే లేదు నేను పోతా అని చెప్పాడు. నువ్వు పోతానంటే ఛార్జీకి డబ్బులు లేవు, పైసలు లేవు, ఒక 2 రోజులు ఆగని చెప్పి నేను పనికి వెళ్ళిపోయాను. ఆ మాట వినకుండా బయట వెళ్ళిపోయాను. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా భార్య, నేను, మా నాయన, ముగ్గురమే ఉంటాం సార్. పిల్లలు హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో. ఏమన్నా మీ భార్యతో ఏమైనా గొడవ పడ్డా? ఆమె ఏమన్నా ఆయన ఏమన్నా అండం? ఏమన్నా సార్, ఆయనే మమ్మల్ని కొంచెం అప్పుడప్పుడు చిరాకు తిట్టేస్తాడు, కానీ మేమేమన్నా చిన్న పిల్లని చదువుకుంటున్నాం సార్, పక్షాత మనిషి కాబట్టి పని ఏం చేయలేడు, కూర్చోవడం, తినడం, పడుకోవడం.
ఈ వృద్ధాశ్రమాలు కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఏదైనా కేరింగ్ సెంటర్స్ కానీ ఆశ్రమాలు కానీ అలాంటి వాటిలో వెతికారా? ఎతకలేదు సార్, ఉమ్. ఎతకలేదు. ఒకవేళ అలాంటి వాటిలో ఉన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఆనవాళ్ళు ఉంటే ఒకవేళ ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్కి చేయాలంటారు. చేయాలి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి చేస్తే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుంటాం, ఉంటే తీసుకొని వచ్చేస్తాం. నడుస్తాడా? నడుస్తాడు సార్, తనే నడవగలడు. నడవగలడు. ఉమ్. నడవగలడు కానీ మాట్లాడడమే కొంచెం సరిగా రాదు. చదవడం కానీ రాయడం ఏమి కానీ రాదు సార్, ఏమి రాదు. అడ్రస్ రాయడం కానీ ఏమి రాదు, చదువుకోలేదు అసలు ఆయన. ఒకవేళ ఒకవేళ ఆయన్ని తప్పిపోయిన ఆయన్ని ఏదైనా ఆశ్రమంలోనో లేదా ఏదైనా కేరింగ్ సెంటర్లోనో లేదంటే ఎవరన్నా తెలిసిన వ్యక్తులో తెలియని వ్యక్తులో ఒక దగ్గర పెట్టుంటే సార్ ఎలా గుర్తించడం? ఇప్పుడు ఆయన ఎలా చెప్పాలి? ఏం చెప్తాడు? వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఓన్లీ బోరబొండ హైదరాబాద్ అంటాడా? బోరబండ హైదరాబాద్, లేదంటే మహబూబాద్ జిల్లా, మహబూబాద్ అన్నా కానీ చెప్పేస్తాడు సార్. అని మహబూబాబాద్ అని చెప్పినా కూడా చెప్తాడు. మీ ఊరి పేరు చెప్తాడా? ఊరి పేరు కొంచెం ఏ పేరు? ఊరి పేరు ఏంటి? కంబాలపల్లి. కంబాలపల్లి మహబూబాబాద్ అని చెప్తే ఓకే అంటాడు. ఓకే అంటాడు సార్, అది ఓకే అంటాడు. ఇక్కడేమో బోరబండ హైదరాబాద్ అంటే ఓకే అంటాడు. ఏం పని చేసేవాడు ఆయన అంతకుముందు? ఇంతకుముందు లేబర్ వర్కే సార్. లేబర్ వర్క్ చేసేవాడు. మీ అమ్మగారు ఉన్నారా? లేరు సార్, చనిపోయారు. ఈ అనారోగ్యం ఎప్పటి నుంచి ఉంది ఆయనకి? ఈ విధంగా 6 years నుంచి ఉంది సార్. 6 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే. అది ఆహారం అంతా కూడా ఆయన స్వయంగా పెట్టుకుంటాడు, తింటాడు, అంతా బాగానే ఉంటుంది సార్. ఒక మాటే కొంచెం రాదు, మాటే సరిగా. ప్రేమగా చూసుకుంటారా మీ నాన్న? ప్రేమగానే చూసుకుంటాం సార్. మీరేమన్నా ఆయన సక్రమంగా చూసుకోకపోవడంతో ఏమన్నా ఆ బెంగతో ఒక మాట కూడా ఆ బాధతో తప్పించి ఇప్పుడున్న చూస్తున్నాం కదా పెద్దవాళ్ళని, అందులో ఆయనకి అనారోగ్యం మతిస్థిమితో సక్రమంగా లేదు, ఏదైనా మీరు ఏమన్నా చివాట్లు పెట్టడం? లేదు సార్, అట్లాంటి ఏమనలేదు. ఆ రోజు మా వదిన ఉంది, మా అన్నయ్య ఉన్నాడు, నేను మా అన్న కొడుకు కూడా ఉన్నాడు ఇంట్లోనే. నేను వెళ్తా అన్నాడు, నేను ఊరికి వెళ్ళి వస్తా అన్నాడు. నాయన ఛార్జీలకు డబ్బులు లేవు, అసలే ఎండలు ఫుల్గా ఉన్నాయి, ఎండలు ఆడిన పోయి పడిపోతావు, యాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక 2 నెలల తర్వాత మనం పోయేది ఉంది కదా, అప్పుడే పోయి చూసొద్దాంలే అని చెప్పి నేను పనికి వెళ్ళిపోయాను. బాధ కనిపించట్లేదా? 13 రోజుల నుంచి నాన్న చిన్నపిల్లాడులా చూసుకుంటుంటారు. చిన్నపిల్లలు సాగినట్టు చాతున్నాను సార్, ఇట్లా కూర్చొని. నమస్కారం అందరికి. అన్న, ఈ వీడియోలో కనబడుతున్నది మా నాయన. ఇతని మా మాటలు సరిగా రావు, ఇతను ఎక్కడ కనబడ్డా ఈ నెంబర్లకు కాల్ చేయండి అన్న. రైట్. ఇది అంటే కుమారుడు చెప్తున్నాడు తన తండ్రి ఎక్కడ దాదాపు 13 రోజులు అవుతుంది. 13 రోజుల నుంచి వెతకని ఊరు లేదు, ప్రాంతం లేదు, ప్రతి చోట బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఇలా అన్ని చోట్ల వెతికాం. అయితే ఈ ఆనవాళ్ళు, ఇతను చెప్తున్నటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిని ఎవరన్నా మీరు గుర్తిస్తే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నంబర్ను కాంటాక్ట్ చేయండి. ఆ తండ్రిని తీసుకొచ్చి వారి కుటుంబానికి దగ్గర చేయండి. థ్యాంక్ యూ సో మచ్.